జగన్ ప్రభుత్వంపై 5 ఏళ్ల వ్యతిరేకత ఉంది. రాజధాని అంశమో రోడ్ల అంశమో కన్నా చంద్రబాబు నాయుడు చూపే తెలివితేటలే తమను గట్టెక్కిస్తాయని పచ్చచొక్కాలు భావించాయి. చంద్రబాబు నాయుడు ఏ మాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని, ఎవరి కాళ్ళైనా ఎవరి గడ్డాలైనా పట్టుకొని చంద్రబాబు నాయుడు పార్టీని గట్టెక్కిస్తాడనే లెక్కలు వారు వేశారు. తమ వంతుగా జగన్పై వ్యతిరేక ప్రచారం చేసుకుంటూ పోతే చాలని పచ్చదండు భావించింది. పవన్ కళ్యాణ్ను చంద్రబాబు లైన్లో పెట్టుకుంటారని, జనసేన అభిమానులు తమకు ఓట్లుగా కలిసి వస్తారని, అవసరానికి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు బీజేపీతో కూడా వ్యూహాలను అల్లుకుంటాడని తమ్ముళ్ళు ఆశించారు. అయితే ఒక్క వర్గం తమ్ముళ్ళు ఈ పొత్తును మొదటి నుంచి నిరసించారు. ఒంటరిగా తేల్చుకోవచ్చు కదా అన్నారు. అయితే గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి 23 సీట్లకు పరిమితం కావడం, ఏనాడు చంద్రబాబు నాయుడు ఒంటరిగా గెలిచి చరిత్రను కలిగిన వాడు కాకపోవడం పొత్తులే రక్ష అని తమ్ముళ్ళు భావించారు. ఆ మేరకు పొత్తులన్నీ కుదిరాయి కూడా. అయితే అంతా బాగానే ఉందని వారు ఫీల్ అవుతున్న దశలో తీరా అభ్యర్థుల ప్రకటన వచ్చాక కథ అడ్డం తిరిగింది. ఒకవైపు పొత్తులతో 30కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశంలో చిచ్చు రగులుకుంది. బీజేపీ జనసేనలతో ఓట్లు కలిసి రావాలని, వాటితో తాము నెగ్గాలని ఆశించే తెలుగు తమ్ముళ్ళు ఆ పార్టీలకు సీట్లను కేటాయించడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. అందున ఎవరైతే త్యాగం చేశారో వారు బాగా అసహనభరితులుగా అయ్యారు. ఇలా ఏకంగా 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8 లోక్సభ సీట్లలో తెలుగుదేశం పార్టీలో చిచ్చురేగింది. అది కొనసాగుతూనే ఉంది. అంతకు మించిన జలక్ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ప్రకటన చేసిన తరువాత రేగిన దుమారం. తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థులు కొత్తవారు తెరపైకి వస్తారని, చాలా చోట్ల ఇన్ఛార్జీలకు టికెట్ విషయంలో చంద్రబాబు నో చెబుతారనే ప్రచారం ఎక్కడా జరగలేదు. డైరెక్ట్గా పత్రికా ప్రకటనలతో చాలామంది ఇన్ఛార్జీలకు, మాజీ ఎమ్మెల్యేలకు తమకు టికెట్ లేదనే క్లారిటీ వచ్చింది. వారికంటూ ఉన్న అనుచర వర్గం కూడా ఈ వ్యవహారాలతో రగిలిపోయింది. ఇన్ఛార్జీలకు లేదా మాజీ ఎమ్మెల్యేలకు టికెట్ ఉండదనే విషయాన్ని కాస్త ముందుగానే చెప్పి ఉంటే, ముందే క్లారిటీ ఇచ్చి ఉంటే అదో లెక్క. అయితే వారి మనోభావాలు, వారు పెట్టిన ఖర్చులతో సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు తోచిన అభ్యర్థులను ప్రకటించారు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. అప్పటి వరకు విజయంపై తెలుగుదేశం వర్గాల్లో ఏదైనా ధీమా పెంపొంది ఉన్నా అది అభ్యర్థుల ప్రకటన తర్వాత జారిపోవడం మొదలైంది. ఎంతలా అంటే తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులే మైనస్ అని ఆఖరి విషయంలో చేసిన మార్పులు ఆ పార్టీని ఈ ఎన్నికల్లో పోటీలో లేకుండా చేసాయనే భావన సామాన్య ప్రజల్లో కూడా గట్టిగా ఏర్పడింది. సైకలాజికల్గా టీడీపీ ఓడిపోతుందనే భావనను పెరిగింది అభ్యర్థుల ప్రకటన తరువాత. ఈ ప్రభావం ఎన్నికల ఫలితాలపై గట్టిగా పడే అవకాశం పుష్కలంగా ఉంది.